అందున మన దృష్టిలో అది విద్రోహ దినం అని మనం అంటున్నాం. ఎందుకు విద్రోహం అంటే సామాన్య మనుషులు ఇంకా మనుషులుగా బతకడం లేదు. బ్రతికినంత కాలం 17వ సెప్టెంబర్ విషయంలో మన అవగాహన అలాగే ఉంటుంది. 17వ సెప్టెంబర్ అవగాహన ఎప్పుడు పెరుగుతుందంటే నిజంగా తెలంగాణలో ఉండే ప్రజలు గౌరవంగా ఆత్మగౌరవంతో మనుషుల్లాగా బ్రతుకుంటే 17వ సెప్టెంబర్ అంచనా వేరే ఉండేది. అది జరిగినా మన అంచనా వేరే ఉండేది. ప్రజల జీవితాలు అలాగే కొనసాగడం వలన ఆ సంఘటన చరిత్రలో మనకు వ్యతిరేకంగానే జరిగింది, కానీ ఆ సంఘటన వల్ల ప్రజల జీవితాలు మారలేదు అనేటువంటి ఇప్పుడున్న వాస్తవాన్ని, అంటే సమకాలీన వాస్తవం ద్వారా 17వ సెప్టెంబర్ను అంచనా వేస్తున్నాం. అట్లా 17వ సెప్టెంబర్ గురించి ఒక చారిత్రక సంఘటనను విద్యార్థులు ఎట్లా అర్థం చేసుకోవాలి, చరిత్రలో వెనక్కి వెళ్ళి మనం ఎందుకు చూడాలంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గతంలోకి వెళ్ళడం అంటే భవిష్యత్తు గురించి స్వప్నమే. హిస్టరీ అంటే గతాన్ని చదవడం కాదు. అక్బర్ చనిపోయాడు, మనకేమి చనిపోయాడు రాసుకుందాం. అక్బర్ గురించి ఎందుకు చదవాలి, బాబర్ గురించి ఎందుకు చదవాలి? బాబర్ గురించి ఎందుకు చదవాలంటే వాడు బాబర్ అనేవాడు వాడు మసీదు కూలగొట్టినా, వాడు రామాలయం కూలగొట్టి మసీదు కట్టినా మనకు తెలియదు ఏం జరిగింది, కట్టినా అనుకుంటున్నారు. వాడు నిజంగా బాబరు దాన్ని కూలగొట్టినప్పుడు వాడు అనుకోలేదు అది ఎప్పుడో గుజరాత్లో మండుతుందనో లేకపోతే రథయాత్ర అనుకోలేదు. ఆ చరిత్ర సంఘటన మనం మర్చిపోయినాం. కానీ సంఘటన ఎట్లా పునరావృతమైంది చూడండి. బాబర్ చేసిన సంఘటన ఎప్పుడో 12వ శతాబ్దంలో ఆ సంఘటన మళ్ళీ మెమరీలోకి తీసుకొచ్చి ఆ సంఘటన ఇప్పుడు ఏదో మనకి ఇప్పుడే జరిగినట్లు ఆ మసీదును అసలు రామాలయాన్ని ఇప్పుడే కూలగొట్టినట్టు మనకు అనిపిస్తున్నది. చరిత్ర అసలు ఎంత సజీవంగా ఉంటుంది, అసలు పాజిటివ్గా ఉంటే సజీవంగానే, కానీ చరిత్ర సెలెక్టివ్ మెమరీ, అంత గుర్తులేదు. అటు ఇప్పుడు మనం చెప్తే టిప్పు సుల్తాన్ అసలు శ్రీరంగపట్నంలో బ్రహ్మాండమైన దేవాలయం కట్టాడు, అదెందుకు గుర్తులేదు? చరిత్ర ఇట్లెందుకు గుర్తుపెట్టుకో, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా. నిజామాడు ఎంత తప్పరాదైనా మా జయశంకర్ గారు మళ్ళీ చెప్పేవాడు. వరదలు వచ్చినాయని చెప్పి వాడు బ్రాహ్మణుడు జంజంగిని వేసుకొని యజ్ఞం చేసిండు. వాడు ఎంత ముస్లిం అయినా ఈ పని చేశాడు ప్రజల కొరకు. కానీ అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రజాకారులే కాకుండా ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి చరిత్రలో. సెప్టెంబర్ 17 ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మన జీవిత అనుభవాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటాం. చరిత్ర ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అంచనా వేస్తాం. అట్లా అంచనా వేయడం అనేది అవుతుందో నిరంతరంగా చాలా అవసరం. మీరు గతంలోకి వెళితే గతం అంత దుర్మార్గంగా ఉంటే భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉండాలి. అట్లా భవిష్యత్తు అట్లా పాస్ట్ ఉంది కనుక ఇట్లా ఉండడానికి వీల్లేదు. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెవర్ అగైన్ అని చెప్పాడు. సౌత్ ఆఫ్రికా ఏ హ్యూమిలియేషన్ భరించిందో, ఏ దోపిడీని భరించిందో, నెవర్ అగైన్. అట్లా గతంలో జరిగింది షుడ్ నెవర్ హ్యాపెన్, అది చరిత్ర. నెవర్ అగైన్. కానీ ఆ నెవర్ అగైన్ అనేది అవుతుందో అది ఎప్పుడు జరుగుతుందంటే అది నిరంతరం పోరాటాల ద్వారా. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటాలు ఏవైతున్నాయో గత భూస్వామ్యము, గత వలసవాదానికి వ్యతిరేకంగా రేపు రాబోయే స్వతంత్రమైన స్వేచ్ఛాయుతమైన గౌరవప్రదమైన తెలంగాణ ప్రజలు గౌరవంగా బ్రతకడం అనే భవిష్యత్తు కొరకు మనం గతాన్ని గుర్తు చేసుకుంటున్నాం. 17 సెప్టెంబర్ గుర్తు చేసుకోవడం అంటే ఒకటి చరిత్ర పాఠం చెప్పినట్టు కాదు, దాన్ని గుర్తు చేసుకొని అది మళ్ళీ జరగకూడదు. రేపు రాబోయే తెలంగాణ ఒక స్వేచ్ఛాయుతమైన స్వతంత్రమైన డిగ్నిఫైడ్గా మనుషులు హ్యూమెన్గా మానవీయంగా ఉండేటువంటి తెలంగాణ స్వప్నము ఈరోజు ఉద్యమాన్ని నడిపించాలి. గతం నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామంటే మళ్ళీ కరీంనగర్ ల్యాండ్ స్కూల్ టీచర్ వైపుని తీసుకుపోకూడదు కదా, అది గతం కదా. ఇంకా మళ్ళీ అలా జరగకూడదు, తెలంగాణ జరగకూడదు, అది పోరాటం. కనుక జరగకుండా ఉండాలంటే చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడున్న గతంలో భవిష్యత్తులో ఇంతకంటే మంచి సమాజం కావాలనే స్వప్నం మీరందరూ ఆ స్వప్నం మీకు ఉందని, ఆ స్వప్న సాకారం కొరకని మీరు జీవితం అంతా రాజీ లేని ఉద్యమాలు పోరాటాలు చేయాలని మీ అందరికీ మరొకసారి విన్నవం చెప్పించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అరుణోదయ కళాకారులచే పాట ఉంటుంది, డ్యాన్స్. ప్రగతి నగర్ అరుణోదయ కళాకారులచే ఒక డ్యాన్స్ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థి మిత్రులారా, అనేక పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం మీద ఉంటాయి. అందరూ కూడా ఇంకా ఒక గంట పాటు ఉండి సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. హలో
అన్న తెలంగాణ
మన కళ్ళ ముందే మనకంటే అతి చిన్న వయసులో ఉండి తెలంగాణ పట్ల చైతన్యంతో స్ఫూర్తితోని ఒక 3 రోజులు ఆర్నిస్లో డాన్స్ నేర్చుకొని మనకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలించే విధంగా డాన్స్ చేసినటువంటి చిన్నారులకు ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడు తెలంగాణ కవి గాయకుడు